సర్కారోళ్ళ పథకాలు బీదా సాధలకు తప్ప ఎవళ్లకు పడితే వాళ్లకు ఇచ్చేది లేదని తెలంగాణ సర్కారోళ్ళు మళ్ళా చెప్తుర్రు. దానికి తగ్గట్టే కానూన్ గట్టిగా చేస్తుర్రు. గిట్లనే ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్లు వంచే కార్యం కూడా ముంగటేసుకురు సర్కారోళ్ళు. మంత్రి సార్ కట్టుడు పని కూడా చాలు చేసిండు. మరిగగా కథ ఏంది, ఇల్లు ఎప్పటికి తయారైతే ఏమేమి నడుస్తుంది చూద్దాం పారో సార్. పాత సర్కారోళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పంచే కార్యం చేస్తే ఇప్పుడు చెయ్యి పార్టీల సర్కారు ఇందిరమ్మ ఇండ్లు పంచే కార్యం చేస్తున్నది. ఖమ్మం జిల్లా కల్లూరులో మంత్రి పొంగులేటి సారు ఇందిరమ్మ ఇల్లు ఎట్టెట్లుంటది ఏం కథ అనేది అందరికి చూపియనికే తొలుత ఒక్క ఇల్లు కట్టేటందుకు శంకుబండ బాధిచ్చిండు. గదే మోడల్ హౌస్ అంటారు కదా, గసొంటిది అన్నట్టు. ఇక తొలుత మలకల రాష్ట్రం అంతా కలిపి 4,50,000 మందికి ఇండ్లు ఇస్తారట. ప్రతి ఎంపీడీఓ ఆఫీసులో ఓ మోడల్ ఇల్లు కట్టిస్తారట. ఇండ్లు వచ్చిన వాళ్ళు సర్కారోళ్ళు కట్టించిన మోడల్ ఇంటిని చూసి ఏమన్నా మార్పులు చేర్పులు కావాలంటే కూడా చేసుకోవచ్చట. ఇంకో ముచ్చటేంటిదంటే తొలుత మలకల ఇండ్లు వచ్చిన వాళ్లకు ఇంటి జాగా ఉండాలన్నట. 400 చదరపు అడుగులకు తగ్గకుండా ఇల్లు కట్టుకోవాలన్నట. వచ్చే 4 ఏళ్లలో రాష్ట్రం అంతా 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తారట సర్కారోళ్ళు. ఇక సర్కారోళ్ళు అప్పట్లో ప్రజాపాలన పెట్టినప్పుడు 1,05,00,000 దరఖాస్తులు వస్తే అందులో 80 లక్షల మంది ఇండ్ల కొరకు అర్జీలు పెట్టుకున్నారట. ఇక పండ్ల పని పాత సర్కారోళ్ళను మంత్రి సారు మంచిగానే ఆర్చుకున్నాడు. ఇందిరమ్మ ఇళ్లకు మట్టుకు తల తాకట్టు పెట్టైనా గ్రీన్ ఛానల్లో డబ్బులు ఇయ్యాలన్నదే మన ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క లక్ష్యము, ఆలోచన. ధరణి వచ్చిన దగ్గర నుంచి ఏదైతే అభద్రత ఉందో రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ భూభారతి 2024 చట్టం ద్వారా భూమిని నమ్ముకున్న ప్రతి వాళ్ళకి ఒక భరోసా ఇచ్చే రకంగా ఈ చట్టాన్ని మనం ఈనాడు ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇంకో ముచ్చటేంటిదంటే ధరణి జాగల సర్కారోళ్ళు తీసుకొస్తున్న భూభారతి గురించి కూడా చెప్పుకొచ్చిండు మంత్రి సారు. ఎట్లా పడితే అట్లా భూములు దోసుకునుడు ఇప్పటి సంది నడవదాట. ప్రతి ఎకరానికి సర్కారోళ్ళు కావాలంటారట. అన్నిటికీ మించి ప్రజాపాలన దరఖాస్తులను బట్టే ఇందిరమ్మ ఇండ్లు ఎవళ్లకు ఇయ్యాలనో ఎవళ్లకు ఇయ్యొద్దో లెక్క తేలుస్తారట. మరిగా చూడాలి ఇండ్లు కట్టుడు ఎప్పుడు పూర్తవుతుందో ఎప్పుడు వంచుతారో.